సో మీకు ఒక విషయం చెప్పాలి, మిడిల్ క్లాస్ అనేది స్టేటస్ సిచ్యువేషనో కాదు, ఇట్స్ జస్ట్ అ మైండ్ సెట్. నేను చాలా మందిని చూసా, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటుంది, కేటీఎం ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు స్టిల్ మిడిల్ క్లాస్. డిఫరెన్స్ ఏంటి అంటారా? వాళ్ళు సిచ్యువేషన్ని ఫాలో అవ్వరు, పర్స్పెక్టివ్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మిడిల్ క్లాస్గా ఉండడం తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్లో ఆలోచిస్తే ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొనేటప్పుడు ఎక్కడ చీప్గా దొరుకుతుంది అని కాకుండా ఈ ప్రోడక్ట్ మనకి ఎంతవరకు లాంగ్ టర్మ్ లైఫ్ టైం వాల్యూ ఇస్తుంది అనేది మీరు ఆలోచించండి. సో అట్ ప్రెజెంట్ మీరు మిడిల్ క్లాస్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, కానీ మీ మైండ్ సెట్ మీరు కరెక్ట్గా చేంజ్ చేసుకోగలిగితే మీరు నెక్స్ట్ లెవెల్కి ఈజీగా రీచ్ అవుతారు. రైట్ డెసిషన్స్ అండ్ రైట్ ప్రియారిటీస్ వల్ల ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సేమ్ అదే ఫర్నిచర్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎక్కడ చీప్గా దొరుకుతుంది అని ఎత్తుక్కోవడం ఒక మైండ్ సెట్ అయితే, మనం కొనే ఫర్నిచర్ మనకి లాంగ్ టర్మ్ వస్తుందా, డ్యూరబుల్గా ఉంటుందా, ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇంకో రకమైన మైండ్ సెట్. సో అందుకే మేము కాంఫర్లో చీప్ ఫర్నిచర్ అయితే మేము డిజైన్ చేయం, ఓన్లీ లాంగ్ టర్మ్ డ్యూరబుల్ ఫర్నిచర్ని మాత్రమే డిజైన్ చేస్తాం.